అక్కడి నుంచి ఇప్పుడు బయలుదేరింది. మరలా కొన్ని వేల వైకుంఠాల్ని అంటే చూపించుకుంటూ తీసుకుని వెళ్ళింది. అదేమిటది? మణిద్వీపం, అమ్మవారి స్థానమైనటువంటి మణిద్వీపం. ఇక్కడ కొంచెం సూక్ష్మంగా వర్ణిస్తారు, మరలా ఆఖరిలో మనకి వస్తుంది, అప్పుడు పూర్తిగా మనకి వివరించడం జరుగుతుంది. కొంచెం మీరు శ్రద్ధతో వింటే అర్థమవుతుంది. ఆ మణిద్వీపానికి ఈ విమానము చేరుకుందండి. వాళ్ళకప్పుడు మణిద్వీపం అని తెలియదు కదా, మనకంటే తెలుసు కాబట్టి, చదువుకున్నాం కాబట్టి మనం ముందే మణిద్వీపం అని చెప్పేస్తున్నాం. వాళ్ళు చూశారు, ఆహా ఏమిటి లోకము, ఇటువంటి లోకాన్ని పూర్వం ఎప్పుడు కూడా చూసినట్టుగా మాకు అనిపించడం లేదే అనుకుంటూ ఆ లోకాన్ని తేరిపారా చూడడం మొదలుపెట్టారు. ఆ విమానం వెళ్ళి ఒక చోట ఆగిపోయింది. ఇంకక్కడి నుంచి ఎవరైనా కానీ నడుచుకుంటూ వెళ్ళాల్సిందే. ముగ్గురు కూడా దిగారు, విమానానికి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరి ముందుకు వెళ్ళారు. అలా వెళ్ళేసరికి అక్కడ ఒక అమృత సముద్రం కనిపించిందండి. ఏ సముద్రము? పాల సముద్రము కాదండి, అమృత సముద్రం. ఒకసారి ఊహించండి, క్షీరసాగర మదనం చేస్తే దేవతలు రాక్షసులు ఎంతో కాలం పాటు ఎంతో కష్టపడి మందర పర్వతాన్ని తీసుకుని వచ్చి వాసుకిని తీసుకుని వచ్చి కవ్వముగా చిలికితే ఎన్నో ఇబ్బందులు గురయ్యి అందులో మధ్యలో ఆలాహలం పుడితే పరమేశ్వరుడు ఆ హాలాహలాన్ని భక్షిస్తే ఇంకా అనేక మంది పుడితే చివరికి ఆ తర్వాత పుట్టినటువంటిదే అమృతం. ఎంత పుట్టింది? కుండడు. ఎంత కుండడు అమృతం కోసం ఎంత పుట్టిన తర్వాత మరలా వీళ్ళందరూ కూడా ఈ అమృతం నాదంటే నాదనుకుని తన్నుకోవడం మొదలుపెట్టారు. భయంకరమైనటువంటి యుద్ధము జరిగింది. చివరికి మరలా నారాయణుడు వచ్చి మోహిని రూపాన్ని ధరించి ఆ అమృతాన్ని నువ్వే పంచు అన్నట్టుగా అమ్మ ప్రవర్తించి ఆ అమృత భాండాన్ని మోహిని రూపంలో ఉన్నటువంటి నారాయణుడికి అందిస్తే ఆ నారాయణుడు ఆ అమృతాన్ని జాగ్రత్తగా రాక్షసులు ఎవరికి పెట్టకుండా దేవతలకు మాత్రమే వేసినట్టుగా చేశాడు. రాహు అన్నటువంటి వాడు వచ్చాడు. అదంతా పక్కన పెడదాం. ఇంత చేస్తే వచ్చినటువంటి అమృతం ఎంతండి? కుండడు. ఇప్పుడు అక్కడ అమ్మవారి దగ్గర ఎంత ఉంది? అమృత సముద్రం ఉందంటండి. ఆ అమృత సముద్రం మీద చూసినటువంటి గాలులు గొప్ప సువాసన కలుగుతూ ఉంటే ఆ కెరటాల్లో నుంచి కొన్ని తుప్పర్లు ఎగిరి ఈ త్రిమూర్తుల యొక్క నాలుక మీద పడ్డాయంట. పడగానే అమ్మయ్య మా జన్మ ధన్యమైపోయింది అనుకున్నారంట త్రిమూర్తులు. అది అమ్మ యొక్క దివ్య శక్తి అంటే ఒక్కసారి చూడండి. త్రిమూర్తులకి ఆ అమృతము నాలుక మీద పడేసరికి మా జన్మ ధన్యం అయిపోయింది అనుకున్నారంటండి. అంతే. ఇక అక్కడి నుండి చూసుకుంటూ ముందుకు ప్రయాణమై వెళ్ళారు. అక్కడ ఆ అమృత సముద్రంలో కూడా అనేక వేల జలప్రాణులు కనిపించాయి. వాటన్నింటినీ చూస్తూ ఆశ్చర్యముతో ఆనందముతో ముందుకు వెళ్ళారు. అనేక పుష్పవనాలు గొప్ప సువాసన ఇస్తూ ఉన్నాయి. తుమ్మెదలు వేదనాదం చేస్తూ ఉన్నాయి. అక్కడ ఇంద్రధనస్సు అంటే ఒక ఇంద్రధనస్సు చూస్తే మనం ఆశ్చర్యపోతాం కదా, అమ్మ దగ్గర కొన్ని వేల ఇంద్రధనస్సులను చూశారు. వీళ్ళందరూ కూడా పరమానందభరితులైపోయారు. గొప్ప ప్రాకారాలు, కోటగోడలు, ఆకాశాన్ని అంటుతూ వేల అంతస్తులతో గొప్ప దివ్య సువర్ణమయమైనటువంటి భవంతులు కనిపించాయి. వాటన్నింటినీ చూసుకుంటూ ఆహా ఏమిటి అమ్మ యొక్క దివ్య శక్తి అనుకుంటూ వాళ్ళు అక్కడికి వెళ్ళేసరికి ఆ కోట గోడ కొన్ని అంతస్తులు ఉందంట. ఆ లోపల మళ్ళీ కొన్ని వేల అంతఃపురాలు ఉన్నాయి. ఈ ప్రధానమైనటువంటి కోట గోడ దగ్గరికి వెళ్ళారు. ఎవరు? త్రిమూర్తులు ముగ్గురు కూడా అక్కడికి వెళ్ళి లోపలికి ప్రవేశించబోయారు. అక్కడ ఉన్నటువంటి కాపలాదారి వాళ్ళు, ఆగండి బాబు, ఎవరు మీరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎందుకోసం వచ్చారు అని అడిగారు. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒకసారి ఆశ్చర్యపోయి, మేము ఎవరమా నాయన, నన్ను బ్రహ్మ అంటారు, ఈయనేమో విష్ణు అంటారు, ఆయనేమో శివుడు అంటారు నాయన అని బ్రహ్మదేవుడు చెప్పారు. ఓహో బ్రహ్మ విష్ణు మహేశ్వర్లా మీరు, సరే ఏ బ్రహ్మ ఏ విష్ణువు ఏ శివుడు మీరు అన్నారు. వీళ్ళు బుర్రగొక్కుని ఏ బ్రహ్మ ఏ విష్ణువు ఏ శివుడు అంటారు ఏమిటయి అని చెప్పి బ్రహ్మదేవుడికి ఏం అర్థం కాలే. నేను చతుర్ముఖ బ్రహ్మనరా బాబు అని చెప్పంటే ఏ బ్రహ్మ అంటాడు, ఏ విష్ణు అంటాడు, ఏ శివుడు అంటాడు ఏమిటని ఆశ్చర్యపోతూ ఉంటే విష్ణువు అమ్మలో సగభాగమే కదా, అమ్మకి విష్ణువుకి శివుడికి అభేదము కదా, వాళ్ళ నుంచి వచ్చినటువంటి వాడు బ్రహ్మ. అంటే బ్రహ్మ కంటే గొప్ప దివ్యశక్తి కలిగినటువంటి వాడు నారాయణుడు శివుడు. అందుకని నారాయణుడు వెంటనే అందిపుచ్చుకొని చెప్పాడు, నాయన నేను శ్వేతవరాహ రూపాన్ని ధరించి భూమిని పైకి తీసుకుని వచ్చినటువంటి అవతారాన్ని ధరించినటువంటి విష్ణుమూర్తి అంటారు నన్ను అని అన్నాడు. ఓహో శ్వేతవరాహ రూపాన్ని ధరించి భూదేవిని రక్షించినటువంటి విష్ణువువా, మీ నెంబరు 28వ విష్ణువు నీవు అన్నాడన్నమాట ఆయన. అప్పటి నుంచి వాళ్ళకు ఒక ఐడి కార్డు ఇచ్చినట్టుగా చెప్పాడు మాట అక్కడ ఉన్నటువంటి కాపలాదారు, నాయన
ఇక నుంచి మీరు లోపలికి వెళ్ళేటప్పుడు ఇటువంటి 18 ప్రాకారాలు ఉంటాయి. ఈ 18 ప్రాకారాలని దాటుకుంటూ మీరు వెళ్ళాలి. అక్కడ ఇలాగే అడుగుతారు, మీరు ఏ బ్రహ్మ, ఏ విష్ణు, ఏ శివుడు అడిగితే మీరు వెంటనే ఇవన్నీ చెప్పకుండా నేను 18వ బ్రహ్మని, 28వ బ్రహ్మని, 28వ విష్ణువుని, 28వ శివుడిని అని చెప్పండి, చాలు మీకు వదిలిపెట్టేస్తారు. ఇక నుంచి మీ నెంబరు 28 అని చెప్పి అన్నారండి. ఓహో, చాలా బాగుంది మహాప్రభు అనుకుంటూ వీళ్ళు లోపలికి ప్రవేశించారు. మా నెంబర్ 28 అనుకుంటూ వాళ్ళు మనసులో అనుకుంటూ లోపలికి ప్రవేశించారు. 18 ప్రాకార గోడలని కూడా చూసుకుంటూ ముందుకు వెళ్తూ వచ్చారు. ఇప్పుడు ఇదంతా 18 ప్రాకారాలు దాటి లోపలికి ప్రవేశిస్తూ ఉంటే మొత్తం కూడా దివ్యమైనటువంటి బంగారు, ఇటు చూసినా కూడా బంగారమే. మొత్తం ప్రాకారాలు, అంతఃపురాలు, వాటికి ఉన్నటువంటి అన్ని కూడా అలంకారాలు సర్వము కూడా స్వర్ణమయం. అంటే వైకుంఠము కంటే, కైలాసము కంటే, బ్రహ్మలోకము కంటే, ఇంద్రలోకము కంటే 1,000,000 రెట్లు అధికంగా అక్కడ దేదీప్యమానముగా వెలిగిపోతూ కనిపించింది. ఈ 18 ప్రాకారాలు దాటారు. ఎవరు అడిగినా మా నెంబర్ 28 బాబు, నేను 28వ విష్ణువుని, 28వ బ్రహ్మని, 28వ శివుడిని అని చెప్పుకుంటూ లోపలికి వెళ్తూ వచ్చారు. పాపం వాళ్ళ పరిస్థితి అలా ఉంది చూసుకోండి. అమ్మ దగ్గరికి వెళ్ళేసరికి అది అమ్మ యొక్క దివ్య వైభవము, దివ్య శక్తి. అక్కడికి వెళ్ళేసరికి గొప్ప దివ్యమైనటువంటి ఒక పెద్ద సింహాసనం కనిపించింది. ఆ సింహాసనానికి బల్లగా సదాశివుడే బల్లగా ఉన్నాడు. పాన్పుగా ఆ సింహాసనములో కూర్చోవడానికి సదాశివుడే పీటగా ఉన్నాడు. ఆ సింహాసనానికి 4 కోళ్ళు ఉన్నాయి. ఆ 4 కోళ్ళు, ఒక కోడేమో బ్రహ్మదేవుడు, మరొక కోడేమో విష్ణువు, మరొక కోడేమో రుద్రుడు, మరొక కోడేమో ఈశ్వరుడు ఉంటూ దానిపైన భువనేశ్వరి రాజరాజేశ్వరి మాత కూర్చుని 16 నుంచి 20 సంవత్సరాల వయసులో కుమారిగా వాళ్ళకి దర్శనాన్ని ప్రసాదించింది అని చెప్పాడండి. ఆ దివ్యమైనటువంటి 1,000,000 సూర్యుల కాంతితో వెలిగిపోతూ కొన్ని కోట్ల మెరుపు తీగలు మెరిస్తే ఎలా ఉంటుంది అటువంటి మెరుపుతో అమ్మవారు దేదీప్యమానముగా వెలిగిపోతూ వీళ్ళకి దర్శనాన్ని ప్రసాదిస్తే, అమ్మవారు కూర్చున్నటువంటి ఆ యొక్క సింహాసనానికి బ్రహ్మ, విష్ణువు, శివుడు మరియు ఈశ్వరుడు, ఈ ముగ్గురు కూడా 4 కోళ్ళై ఉన్నారు. అమ్మవారు కూర్చున్నటువంటి ఆసనానికి సదాశివుడే బల్లగా ఉన్నాడు అన్నమాట. అటువంటి సింహాసనం పైన అమ్మవారు కూర్చొని 16 నుంచి 20 సంవత్సరాల కుమారిగా దర్శనాన్ని అనుగ్రహించింది. చూశారు, ఆశ్చర్యపోయారు. అక్కడికి చూసేసరికి ఇంకా వాళ్ళ పక్కనే, అమ్మవారి పక్కనే ఒక 2 అమ్మవారికి విసురుతూ ఉన్నారు. ఎవరు వాళ్ళిద్దరూ? చామరాలతో విసురుతూ ఉన్నారు. లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఆ అమ్మవారికి విసురుతూ కనిపించారు. ఆశ్చర్యచకితులయ్యారు. దగ్గర నుండి అమ్మను చూశారు. త్రిమూర్తులు ఎర్రని వస్త్రముతో, ఆపాదమస్తకం కూడా బంగారు ఆభరణాలతో దేదీప్యమానముగా 1,000,000 సూర్యుల కాంతితో వెలిగిపోతున్నటువంటి అమ్మను చూసి, అమ్మ రూపమే లేనటువంటి ఆ ఆది పరాశక్తి వీళ్ళకి కనిపించడం కోసం ఆ దివ్యమైనటువంటి రూపాన్ని ధరించి వచ్చింది. 1,000,000 కాంతితో వెలిగిపోతున్నటువంటి ఆ అమ్మ వరము, పాశము, అంకుశము, అభయముద్రలతో వీళ్ళకి దర్శనాన్ని కలిగించింది. అక్కడ ఋషులందరూ కూడా పక్షుల రూపాన్ని ధరించి హ్రీం 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 అంటూ అమ్మవారిని స్తోత్రము చేస్తూ ఉన్నారు. ఋషులందరూ కూడా పక్షుల రూపముతో హ్రీంకారముతో చేస్తూ ఉన్నారు. దివ్యమైనటువంటి అలంకారాలతో, నానా మణిగణాలతో అమ్మ దేదీప్యమానముగా వెలిగిపోతూ, అమ్మవారికి ఉన్నటువంటి చెవి కుండలాలు, తాటంకాలు అంటాం కదా, ఈ కుండలాలని శ్రీచక్రాలు 2 కూడా అమ్మవారికి కుండలాలుగా ఉన్నాయంటండి. చూడండి, శ్రీచక్రాలని కుండలాలుగా పెట్టుకున్నటువంటి ఆ అమ్మని చూశారన్నమాట. అందుకే పోతనామాత్యుడు ఆ నారాయణుడు గజేంద్ర మోక్షములో వర్ణిస్తాడన్నమాట ఆ ఘట్టాన్ని. అంటే అమ్మవారు తాటంకాలు ఎలా ఉంటాయో వర్ణించాడన్నమాట. అమ్మవారు ఆయన ప్రార్థన చేశాడు. ఎవరు? గజేంద్రుడు. లావుక్కింతయి లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులా టావులు తప్పెను మూర్ఛ వచ్చే, తనవుండశ్యను శ్రమం బయ్యడిని, నీవే తప్ప ఇతప్పరం బెరిగ మన్నింపందగుందీనుని, రావే ఈశ్వర కవవే వరద సంరక్షింపు భద్రాత్మక అంటూ ప్రార్థన చేశాడు. అక్కడి స్వామివారు రివ్వును బయలుదేరుకుంటూ వచ్చేశారు కదా. అలా వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృత సరప్రాంతేందుకాంతోపలోత్పల పర్యంక రమా వినోదయగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అని గుయ్యాలించి సంరంభి అయి
సిరికింజెప్పడు శంకుచక్ర గదాయుధము చేదోయి సంధింపడు ఏ పరివారంబును జీరడు అబ్రకపతిని మన్నింపడు ఆకరణి కాంతర దమ్మిల్లమ్ము చెక్కనొత్తడు వివాద ప్రోతిత శ్రీకుచో పరిచయలాంచలమైన వీడడు గజ ప్రాణావనోత్సాహే అంటూ పోతనామాచుడు అద్భుతంగా వర్ణించాడు. అలా వచ్చేస్తూ ఉండేటప్పుడు ఆ అమ్మవారు పవిటి చెంగు పట్టుకొని వచ్చేసాడు కదా ఆయన. గజేంద్ర మోక్షంలో మీకు ఇవన్నీ కూడా చెప్పాను కదా. అంటే తన భక్తుడిని కాపాడటం కోసము నేను అమ్మవారి పవిటి చెంగు పట్టుకున్నాను, ఇప్పుడు దీన్ని వదలాలి అన్న ఆలోచన కూడా లేదు. తన భక్తుడిని కాపాడడంలో భగవంతుడు అంత ఆత్రముగా ఎదురు చూస్తూ ఉంటాడంట. మనకి ఆర్తి ఉంటే చాలు ఆయన మన కోసం సిద్ధంగా ఉన్నాడు. అలా వచ్చేస్తుండేటప్పుడు అమ్మవారి గురించి వర్ణిస్తాడు. తాటంకా చలనంబుతో భుజనట దమ్మిల్ల బంధంబుతో శాటీముక్త కుచంబుతో నద్రుడ చెంచత్కాంతితో శీర్ణ లలాటాలేపముతో మనోహర కరాలగ్నోత్తరీయంబుతో కోటీందు ప్రభతో ఉరోజ సంకోచద్విలగ్నంబుతో అంటాడు పోతనామాచుడు. అటువంటి ఆ అమ్మ అలా స్వామివారి వెనకాతల ఎంతో ప్రయాసలు కూర్చుకుంటూ వచ్చింది. అడిగెదనని కడివడిజని అడిగిన తన మగడు నుడుగుడని నడియడుగును వెడవడ చిడిముడి తడబిడ నడిగిడు నడిగిడుద చిడిమ నడిగిడు నెడలన్ అంటారు పోతనామాచుడు. కాబట్టి అలా అనేకమైనటువంటి ఘట్టాలు జరిగాయి అక్కడ. ఇక్కడికి వచ్చేసరికి అమ్మవారు శ్రీచక్రాలు రెండింటినీ కూడా తన యొక్క కుండలాలుగా ధరించినటువంటి ఆ అమ్మవారిని చూశారు. బంగారపు రేకుల్ని ఈ బొగ్గలపైన అందంగా అలంకరించుకుందంట అమ్మ. అటువంటి ఆ అమ్మని భువనేశ్వరిని రాజరాజేశ్వరి మాతను చూసి ముకులిత హస్తాలతో ప్రార్థన చేశారు. అలాంటి ఆ అమ్మను చూసి నమస్కరించి అలా ఉండిపోతూ ఉంటే అప్పుడు అన్నాడంట, వేలాది మంది స్త్రీలందరూ కూడా వచ్చి అమ్మని అనేక విధాలుగా స్తోత్రాలు చేయడం చూశారు. అమ్మవారు మొట్టమొదటి వీళ్ళకి కనిపించినప్పుడు వేలాది చేతులతో వేలాది శిరస్సులతో దివ్యమైనటువంటి రూపాన్ని వాళ్ళకు చూపించి తర్వాత ఉపసంహారం చేసుకుని వాళ్ళు చూడడానికి యోగ్యమైనటువంటి రూపంతో దర్శనాన్ని ప్రసాదించింది. ఇప్పుడు శ్రీహరి అన్నాడంట బ్రహ్మదేవుడితో, బ్రహ్మదేవా ఈవిడ ఎవరో నాకు ఇప్పుడు గుర్తుకొచ్చిందయ్యా అని చెప్పన్నాడు. ఎవరు నారాయణ అని చెప్పంటే, ఒకానొకప్పుడు కల్పానంతరము మొత్తము సమస్తము కూడా జలప్రలయం అయిపోతే ఆ జలప్రలయంపై మర్రి ఆకుపైన నేను బాలకృష్ణుడిగా ఉన్నాను కదా, వటపత్ర సాయిగా బాలకృష్ణుడిగా. ఏ ఆధారము లేకుండా ఈ జగన్మాత అక్కడ నన్ను ఉంచేసి అప్పుడు నేను చిన్న బాలుడిగా ఉండి నా తాలక కాలి బొటకన వేల్ని నా నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటూ ఉన్నానమాట. అటువంటి నన్ను ఊపుతూ అమ్మ అద్భుతమైనటువంటి పాటలు పాడుతూ నాకు చాలా గొప్ప సపరిళి చేసిందయ్యా. ఆ జగన్మాతే ఈ జగన్మాతని నేను తెలుసుకున్నాను అని చెప్పి అన్నాడంటండి నారాయణుడు. చూడండి, ఆవిడే ఈవిడని నాకు ఇప్పుడు అర్థమైంది. ఆవిడ ఎంతో గొప్పగా నాకు ఉపశమనం కలిగించి, నాయనా ఇంక లేనాయనా మనం చాలా సేవా కార్యక్రమాలు చేయాలి, సృష్టిని ప్రారంభించాలి, గొప్ప కార్యక్రమాలు చేయాలనుకుంటూ నాకు అనేక విధాలుగా బోధించినటువంటి ఆ తల్లియే ఈ తల్లిని నాకు అర్థమయ్యింది. కాబట్టి ఆ అమ్మని భక్తితో మనము ప్రార్థిద్దాం. అమ్మ కేవలము భక్తికి మాత్రమే లొంగుతారు. పరమేశ్వరుడు, పరమాత్మ, జగన్మాత ఎవరైనా కానీ కేవలము భక్తికి లొంగుతారు తప్ప మనకు ఉన్నటువంటి ధన కనక వస్తు వాహనాదులకి కానీ, పేరు ప్రఖ్యాతులకి కానీ, అధికారాలకి కానీ, పదవులకు కానీ వేటికి పరమాత్ముడు జగన్మాత లొంగదు. అందుకే ఆది శంకరాచార్యులు చెప్పారు ఎప్పుడు, మా కురుదన జన యవ్వన గర్వం హరతు నిమేషాతు కాలః సర్వం భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం అంటూ ప్రార్థన చేశాడు శంకరాచార్యులు. కాబట్టి ఒరే మూఢమతి, ఎప్పటికైనా తెలుసుకో, భగవంతుణ్ణి భక్తితో ప్రార్థన చేయడం వినా వేరొక మార్గము ఏది కూడా నిన్ను కాపాడలేదు. మా కురు ధన జన యవ్వన గర్వం హరతు నిమేషాత్ కాలః సర్వం. స్వామి సుందర చైతన్యానంద స్వామి వారు మన సినిమా హీరోయిన్ సౌందర్యం మీ అందరికీ తెలుసు కదా. ఆవిడ చనిపోతుంటే మహాత్ములు ఎలా ఆలోచన చేస్తారో చూడండి. ఆవిడ చనిపోయింది. బెంగళూరు వెళ్ళి ఆ ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ టేకాఫ్ అయి కొద్ది దూరం వెళ్ళేసరికి హెలికాప్టర్ మంటల్లో కాలిపోయి ఆవిడ చనిపోయింది. అటువంటి ఆ ఘట్టాన్ని చూసి సుందర చైతన్యానంద స్వామి సద్గురువులు వారి హృదయం ద్రవించిపోయి ఒక పాట రాశారంట కృష్ణుడి మీద. కృష్ణ, ఆవిడికి ఎంత బలగం ఉంది, ఎంత డబ్బు ఉంది, కోట్ల మంది ఫ్యాన్స్ ఉన్నారు, ఆవిడ ఏది కోరుకుంటే అది తీర్చడానికి ఈ మంది మార్బలమంతా ఉన్నారు. అటువంటి ఆవిడ
5 నిమిషాలు చచ్చిపోయింది. ఇదా జీవితం అంటే? కాబట్టి ఈ జీవితం ఉండేటప్పుడే నా జన్మ తొందరగా సార్థకం అయ్యేలాగా చెయ్యు. కాబట్టి సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని. సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని. మనసు కోడినాగు వయసు కొండవాగు, సొగసు కారు మబ్బు తెలుసు దాని రూపు. మనసు కోడినాగు వయసు కొండవాగు, సొగసు కారు మబ్బు తెలుసు దాని రూపు. మంటలమయము కాటిలో కాయము, మంటలమయము కాటిలో కాయము. ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము. సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని అంటూ అద్భుతంగా రచించారండి స్వామి సుందర చైతన్యానంద స్వామివారు. జై బోలో సమర్థ సద్గురు సుందర చైతన్యానంద స్వామివారికి. మహాత్ములండి. మనకు ఒక ఘట్టము చూస్తే మన మనస్సు ఒకలాగా అనిపిస్తుంది. మనకేమనిపిస్తుంది? ఈవిడి డబ్బంతా ఎవరికి ఇచ్చిందో ఏమిటో, ఎవరికి వీలునామా అయినా రాసిందో లేదో పాపం, ఎవరెవరికి ఏమి ఇచ్చిందో భర్తకైనా చెప్పిందో లేదో, ఇంకా ఆవిడికి పిల్లలు లేరులేండి. ఇట్లా మన భావాలు. ఎవరైనా చచ్చిపోతే ఆయన ఏమన్నారు? మంటలమయము కాటిలో కాయము, మంటలమయము కాటిలో కాయము. ఏ జీవికైనా ఇదే చివరి న్యాయము. అంతే కదండి. ఎంత గొప్పవాడికైనా చివరికి వెళ్ళాల్సినటువంటిది ఖచ్చితంగా. కాశీ వెళ్తారో లేదో తెలియదు కానీ, తిరుపతి వెళ్తారో లేదో తెలియదు కానీ, ఋషికేశు, కేదార్నాథ్, గంగోత్రి, యమునోత్రి, చారిధామ యాత్ర చేస్తారో తెలియదు కానీ, ప్రతి ఒక్కడు ఒక చోటకి మాత్రం ఖచ్చితంగా వెళ్తాడండి. ఎక్కడికి? అందుకని ఉండేటప్పుడే చక్కబెట్టుకోవాలి. అందుకని ఆయన ఏమన్నారు? సాధన సాగని స్వామి, వేదనలన్నీ ఆగిపోని. మనసు కోడినాగు. ఈ మనసు ఏమిటి? కోడినాగంట. మంచి వయస్సులో, యుక్త వయసులో ఉన్నటువంటి కోడినాగు బుస్స 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 మన కొడుతూ ఉంటుంది కదా. ఎవరైనా శబ్దం చేస్తే బుస్సుమని తిరుగుతుందండి. ఒకసారి చూడండి మీరు. అలాంటి కోడినాగంటే ఈ మనస్సు. మనసు కోడినాగు వయసు కొండవాగు. వయసు ఏమిటి? కొండవాగు. కొండవాగు ఏం చేస్తుంది? కిందకే ప్రయాణం. ఒకప్పుడు సొగసు కారు మబ్బు. ఈ సొగసు, ఈ అందమంతా ఒకనొకప్పుడు ఏదో ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు అలా ఒక్కసారి మెరిపించి ఇంత అందముగా ఉన్నానని అనిపించి ఆ తర్వాత మరలా అందవిహీనంగా అయిపోతారు. ఎవరైనా, స్త్రీలైనా పురుషులైనా ఎవరైనా అలా అయిపోవలసిందే. సొగసు కారు మబ్బు తెలుసు దాని రూపు. దాని రూపం అంతా నాకు తెలుసయ్యా, కాబట్టి అందులో పడిపోకుండా ఎల్లప్పుడూ కూడా నీ పాదార విందాల యందు నా మనస్సు ఉండేలాగా చేయవయ్యా అంటూ ప్రార్థన చేశారు స్వామి. అటువంటి ఆ అమ్మను చూసి అన్నారు నారాయణుడు, అమ్మని భక్తితో ప్రార్థన చేద్దాం. కేవలము అమ్మ భక్తికి మాత్రమే లొంగుతుంది. ప్రార్థన చేద్దాం. ఎక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఇప్పుడు 18 ద్వారాలు దాటిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇంకక్కడ కొంతమంది కాపలాదారులు ఉన్నారు, అమ్మ దగ్గర సేవలు చేస్తూ ఉన్నారు. వాళ్ళను చూస్తే వీళ్ళు మనల్ని అమ్మ దగ్గరికి వెళ్ళనిచ్చేటట్టుగా లేరు అని అనిపించిందంట త్రిమూర్తులు ముగ్గురికి. మనం అమ్మని ప్రార్థన చేద్దాం, అమ్మ కరుణ దయ అనుగ్రహం పొందుదాం. అప్పుడు కాపలావారు అనుమతిస్తే అమ్మ దయతో అమ్మ దగ్గరికి వెళ్ళి అమ్మని జాగ్రత్తగా ఇంకా దగ్గరికి వెళ్ళి అమ్మ దివ్య దర్శనాన్ని పొంది స్పర్శనాన్ని పొంది ఈ జన్మని సార్థకం చేసుకుందాం అని మనస్సులో అనుకున్నారంట. అలా అనుకోగానే కాపలావారు వెళ్ళండి అని చెప్పి అన్నారంట అమ్మ యొక్క అనుగ్రహం చేత. అంతే వీళ్ళ అమ్మకి ఇంకా కొంచెం దగ్గరకంటూ వెళ్ళారు. ఇలా ఎప్పుడైతే ఆ అమ్మ ఉన్నటువంటి ఆ ప్రధాన ప్రాకారంలోనికి అడుగు పెట్టారో టక్కుమని ముగ్గురు త్రిమూర్తులు కూడా స్త్రీలుగా మారిపోయారండి. అంతే. అమ్మ దగ్గరికి ఎవరైనా వెళ్ళాలంటే నేను పురుషుణ్ణి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరు కూడా అమ్మ దగ్గరికి వెళ్ళలేరు. అమ్మ దగ్గరికి వెళ్ళాల్సినటువంటి వాళ్ళు ఎవరైనా కూడా అమ్మ రూపాన్ని పొందాల్సిందే. అంతే. వెంటనే వీళ్ళు ముగ్గురు కూడా
టక్కుమని స్త్రీలుగా మారిపోయారు. దివ్యమైనటువంటి ఆభరణాలన్నీ కూడా వచ్చేసాయి. తెల్లని చీరేమో ఆ యొక్క బ్రహ్మదేవుడికి వచ్చేసింది, ఎర్రని చీరేమో ఆ యొక్క నారాయణుడికి వచ్చేసింది, పచ్చని చీరేమో స్వామివారికి పరమేశ్వరుడికి వచ్చేసింది. మొత్తం మెడలో ఆపాద మస్తకం కూడా ఆభరణాలు, చెవులకేమో దిద్దులు, మెడలో కంఠాభరణాలు, భుజకీర్తులు, వడ్డానము, పాదాలకేమో ఏమంటారు వాటన్నింటినీ కూడా పాదమంచి కాలి అంతెలు ఇవన్నీ కూడా వచ్చేసాయి. వీళ్ళు చూసుకుంటా ఏమిటి అందము, మనం ఏమిటి ఇలా మారిపోయాము అనుకుంటూ వాళ్ళ అందాన్ని వాళ్ళే చూసుకుంటూ మురిసిపోవడం మొదలుపెట్టారన్నమాట. అలా అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. వాళ్ళ మీసాలన్నీ కూడా పోయినాయి. ఎందుకంటే ఆ రోజుల్లో మీసాలు ఉండేవని చెప్పి మనకి పురాణాలు చెబుతూ వచ్చాయి. అన్నీ కూడా పోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళారు. స్త్రీలుగా మారిపోయి ఆ అమ్మ దగ్గరికి అంటూ వెళ్ళారు. అమ్మ వీళ్ళ వైపు తేరిపార చూసి తన పాద పీఠం పైన ఆ కాలు రెండు కూడా పెట్టింది అన్నమాట. అంటే వాళ్ళకి తన పాదాలని దర్శించే యోగ్యతని కలిగించింది, ఆ అదృష్టాన్ని కలిగించింది. ఆ పాద పీఠం పైన పెట్టినటువంటి ఆ పాదాల దగ్గర ఈ ముగ్గురు కూడా కూర్చున్నారండి. ఎవరు? త్రిమూర్తులు ముగ్గురు కూడా. అమ్మ జగన్మాత ఆది పరాశక్తి దగ్గర త్రిమూర్తులు ముగ్గురు కూడా కూర్చున్నారు. ఆ రెండు పాదాలకు ఉన్నటువంటి 10 గోర్లలో సమస్త బోనబాండలాన్ని కూడా చూశారు వీళ్ళు. అనేక బ్రహ్మాండాలన్నీ కూడా కనిపిస్తున్నాయి. అనేక రకాలైనటువంటి జంతువులు, భూచరాలు, వాయుచరాలు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. కొన్ని కోట్ల మంది ఋషులు, సురులు, సిద్ధులు, నరలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు అందరినీ కూడా చూశారన్నమాట. అనేక రకాలైనటువంటి బ్రహ్మాండాలన్నీ కూడా ఒకటికొకటి గుద్దుకోకుండా గిర్రును తిరుగుతూ ఉండడాన్ని చూశారు. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల, 14 లోకాలని, అటువంటి లోకాలు ఉన్నటువంటి అనేక బ్రహ్మాండాలని కూడా చూసి గిర్రును తిరుగుతూ ఉంటే అమ్మవారి కాలి గోళ్ళలో వీళ్ళకి బ్రహ్మాండాలని కనిపిస్తే వీళ్ళ బుర్ర గిర్రును తిరగడం మొదలుపెట్టిందంటండి. అంతే. ఏమిటిదంతా అని చెప్పి అలా చూసుకుంటూ ఉండిపోయారు. ఆ యొక్క దివ్యమైనటువంటి ఆ దర్శనాన్ని చూసి ఆ గోళ్ళలో ఇప్పుడు ఎవరు చెప్తున్నారు? బ్రహ్మదేవుడు నారదుడికి చెబుతున్నాడు, నారదుడు వ్యాసుడికి చెబుతున్నాడు, వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు, అలాగే సూతుడు శౌనికాది మహాములకు చెప్పాడు. అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత నేను మీ అందరికీ చెబుతూ ఉన్నానన్నమాట. దీన్ని మీరు మర్చిపోకూడదన్నమాట. ఆ యొక్క కాళ్ళ గోర్లలో బ్రహ్మదేవుడు చెప్పాడు, నారదా, అమ్మ యొక్క కాళ్ళ గోర్లలో ఈ బ్రహ్మాండాలన్నింటినీ కూడా చూశాను, అనేక రకాలైనటువంటి అంతఃపురాలు చూశాను, దివ్యమైనటువంటి ప్రాకారాలు చూశాను. వాటితో పాటు నన్ను నేను చూసుకున్నాను. శ్రీహరి కనిపించాడు, రుద్రుడు కనిపించాడు, వాయువు కనిపించాడు, అగ్ని కనిపించాడు, యముడు, సూర్యుడు, చంద్రుడు, విశ్వకర్మ, కుబేరుడు, ఇంద్రుడు, పర్వతాలు, నదులు, సముద్రాలు, కొండలు, నారదాదులు, ఋషులు, సుర, సిద్ధ, సాధ్య, నర, కిన్నెర, పన్నగ, యక్ష, చారు, అసుర, విద్యాధర, గంధర్వాదులందరూ కూడా అక్కడ కనిపించారు. ఇలా మేము వాటన్నింటిని కూడా చూసుకుంటూ పరమానంద భరితలమైపోయి 100 సంవత్సరాల పాటు అక్కడ అమ్మను ప్రార్థిస్తూ కూర్చుని ఉండిపోయాము అని చెప్పారండి. చూడండి, 100 సంవత్సరాలు ఉన్నారంటండి. అలా ఎవరు? త్రిమూర్తులు. అలా 100 సంవత్సరాలు ఉంటే అమ్మ చూసి వీళ్ళు లోపల పరమానంద భరితులైపోయి ఇలాగే ఉండిపోయారని చెప్పి అమ్మ దగ్గర ఉన్నటువంటి హ్లాదిని అన్నటువంటి శంఖాన్ని ఒక్కసారి తీసుకొని ఆ ముగ్గురు పైన ఇలా ఒక్కసారి స్పృశించిందంట. అంతే. అప్పుడు వాళ్ళకి బాహ్య స్మృతి కలిగింది. అంతవరకు ఆ గోలలో ఉన్నటువంటి బ్రహ్మాండాలను చూసుకుంటా ఏమిటి అమ్మ యొక్క దివ్య శక్తి అనుకుంటూ ఆ శక్తిని చూసుకుంటూ పరమానందముతో అలా ఉండిపోయారు. ఇప్పుడు వీళ్ళు బహిర్ముఖులయ్యారు. అయిన తర్వాత మరల అమ్మ యొక్క దివ్య రూపాన్ని చూసుకుంటూ అమ్మకి స్తోత్రాన్ని చేయడం ప్రారంభించారు. అప్పుడు వీళ్ళకి అమ్మకి స్తోత్రము చెయ్యాలని అనిపించింది. అప్పుడు బహిర్ముఖులయ్యారు కదా. ఇప్పుడు నారాయణుడు గొప్పగా స్తోత్రం చేశాడు, అమ్మ ఈ యొక్క సకల బోన బాండాలకి అధిపతివైనటువంటి నిన్ను చూసిన తర్వాత, నీ యొక్క చర్యనంతా కూడా చూసిన తర్వాత మాకు నీ దివ్యశక్తిని చూపిస్తానని గొప్ప దివ్యమైనటువంటి విమానాన్ని పంపించి కొన్ని కోట్ల ఇంద్రలోకాలను చూపించి, కోట్ల బ్రహ్మలోకాలను చూపించి, కోట్ల కైలాసాలను చూపించి, కోట్ల వైకుంఠాలను చూపించి నీ దివ్యధామానికి మమ్మల్ని తీసుకుని వచ్చి నీ దివ్యశక్తి ఏమిటో చూపించినటువంటి ఓ తల్లి, నీకు ఇవే మా నమస్కృతులు. ఇటువంటి ఎంత గొప్ప దివ్యశక్తి నీకుంటే ఈ లోకం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా వల్లే, విష్ణువు వల్లే ఈ లోకమంతా నడుస్తూ ఉందని చెప్పి వాళ్ళందరూ అనుకుంటున్నారమ్మా. అది వాళ్ళ అజ్ఞానము, నా అజ్ఞానము, మా అందరికీ కూడా నీవే కారకురాలు తల్లి అని చెప్పంటూ విష్ణుమూర్తి ప్రార్థన చేశాడు. తర్వాత పరమేశ్వరుడు కూడా అమ్మని అద్భుతంగా స్తోత్రము చేశాడు. బ్రహ్మదేవుడికి మాత్రము ఏ స్తోత్రము రాక అమ్మని అలాగే ప్రార్థన చేస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే శివుడు
విష్ణువు, అమ్మ, ఈ ముగ్గురికి అభేదము మాట. ముగ్గురు కూడా ఒకటే దివ్య చైతన్య శక్తి. విష్ణువు యొక్క నాభీకమలం నుంచి పుట్టినటువంటి వాడు బ్రహ్మదేవుడు. బ్రహ్మదేవుడికి అంత శక్తి లేదు కాబట్టి ప్రార్థన చేసుకుంటూ అలా ఉండిపోయాడు. ఉండిపోతే అప్పుడు అమ్మన్నది, మీ ముగ్గురికి కూడా నవార్ణ మంత్రాన్ని ఇస్తాను. ఈ నవార్ణ మంత్రాన్ని స్వీకరించి మీ ముగ్గురు కూడా జపించండి. జపిస్తే అప్పుడు మీకు దివ్య శక్తులన్నీ కూడా వస్తాయి. అప్పుడు మరలా సృష్టిని ఎలా ప్రారంభించాలో మీకు అర్థమవుతుంది అని చెప్పి అమ్మ మణిద్వీపములో త్రిమూర్తుల ముగ్గురికి కూడా నవార్ణ మంత్రాన్ని స్వయంగా అమ్మ ఉపదేశము చేసిందండి. ఎంత అదృష్టమో చూడండి. ఓం ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చై అనేటువంటి దివ్య మంత్రాన్ని అమ్మ వాళ్ళకి మంత్రోపదేశం చేసింది. అంతే, వెంటనే వాళ్ళు మరలా అమ్మని గొప్పగా స్తోత్రం చేశారు. అమ్మ సకలానికి మూలాధారము నీవే అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థన చేసిన తర్వాత మరలా నారాయణుడు అడిగాడు, అమ్మ మాకు నీ రూపాన్ని చూపించడానికి ఈ రూపాన్ని ధరించేవు కదా, అసలు వాస్తవముగా నీ రూపం ఏమిటి? ఇదే నీ రూపమా, లేకపోతే వేరొక రూపం ఏదైనా ఉందా? నాకు తెలియపరచు తల్లి అని చెప్పి నారాయణుడు ప్రార్థించాడు అమ్మని. అప్పుడు అమ్మ చెప్పింది, నా అసలు రూపం ఇది కాదు, అన్ని రూపాలు నేనే, కానీ నేను ఏది కూడా కాదు. అసలు నేను ఎవరంటే శుద్ధ చైతన్య పరబ్రహ్మ స్వరూపాన్ని నేను, సత్పదార్థాన్ని నేను, నాశరహితమైనటువంటి చైతన్య శక్తిని నేను, సనాతనమైనటువంటి దివ్య చైతన్య శక్తి, ఆది పనాశక్తి. ఈ సమస్త భువనభాండలములు అభివృద్ధి చెందడానికి, నిలబడడానికి, సృష్టి స్థితి లయాలు చేయడానికి ఏ మూలాధార శుద్ధ చైతన్య శక్తి అయితే కారణమయ్యుందో ఆ చైతన్య శక్తిని, ఆది పరాశక్తిని నేను అని చెప్పి చెప్పిందండి అమ్మ. చూడండి, అలా చెప్పిన తర్వాత వీళ్ళు చాలా సంతోషపడ్డారు. ఓహో, ఈ అమ్మ అన్నారు, ఇదంతా నా లీల, నన్ను నేను చూసుకోవాలనిపించి, నా ప్రతిబింబాన్ని నేను చూసుకోవాలనిపించి. మనకు కూడా ఒకసారి అనిపిస్తుంది, చాలామంది అజ్ఞానంతో అసలు ఏమిటో, ఈ పుట్టడం ఏమిటో, ఈ ఉద్యోగాలు ఏమిటో, ఈ పెళ్ళి ఏమిటో, ఈ వ్యాపారాలు ఏమిటో, ఈ పిల్లలు ఏమిటో, ఈ కష్టాలు ఏమిటో, అసలు ఎందుకు పుట్టినట్టుగా నేను పుట్టకుండా ఉంటే బాగుండు కదా అనుకుంటాడట. చాలాసార్లు అనిపిస్తుంది కష్టాలు కొంచెం బాగా ఎక్కువైనప్పుడు కదా. పుట్టకుండా ఉండడం నీ చేతుల్లో లేదు. అమ్మ అన్నది, అసలు ఇవన్నీ కూడా పుట్టడానికి, ఇవన్నీ సృష్టించడానికి నా ఆనందము కోసము, నన్ను నేను చూసుకోవడం కోసము నేను ఈ సమస్త భువనభాండలాన్ని సృష్టించాను అని చెప్పి అమ్మ చెప్పిందండి. ఇది నా యొక్క శక్తి, ఇది నా దివ్యమైనటువంటి లీల. నా సృష్టిలో నన్ను నేను చూసుకుంటూ ఆనందపడుతూ ఉంటాను. నా వల్లనే సర్వము కూడా వచ్చింది. పంచమహాభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, ప్రాణ, పాన, వ్యాన, ఉదాన, సమాన, అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ, సమస్తము కూడా నా ఆనందము కోసం నేనే సృష్టించుకున్నాను అని చెప్పి జగన్మాత చెప్పింది. ఈ సమస్త లోకాలని కూడా నేనే సృష్టించాను. అవసరమైతే ఈ సమస్త భువన భాండలాలను కూడా ఒక్కసారి మృంగేయగలను నేను. అది నా శక్తి. ఇవేవి కూడా లేకుండా చేసేయగలను, సృష్టించగలను. ఇవి ఉన్నా ఇవి లేకపోయినా నేను మాత్రం ఎప్పుడు శాశ్వతముగా ఉంటూనే ఉంటాను. ఈ లోకాలన్నీ కూడా లేకపోయినా ఈ లోకాలకి ఆధారమైనటువంటి చైతన్య శక్తిని నేను కాబట్టి శక్తి ఎప్పుడు కూడా ఉంటుంది. అందుకే దేన్ని నమ్మనటువంటి మూర్ఖుడు, బ్రహ్మను నమ్మకపోయినా, శివుని నమ్మకపోయినా, విష్ణువును నమ్మకపోయినా, సాయిబాబా గారిని నమ్మకపోయినా, సత్యనారాయణ స్వామి వారిని నమ్మకపోయినా, వెంకటేశ్వర స్వామి వారిని నమ్మకపోయినా శక్తి మాత్రం ఉందని మాత్రం ఈ లోకంలో అందరూ నమ్ముతారు అని చెప్పి చెప్పిందండి అమ్మజో. అంతే కదండి. ఎంతటి నాస్తికుడైనా, ఎంతటి మూర్ఖుడైనా ఏదో శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుంది అన్నటువంటి విషయాన్ని సైన్స్ కూడా అంగీకరించిందన్నమాట. సంథింగ్ అన్నౌన్ ఈజ్ డూయింగ్ బట్ వీ డు నాట్ నో వాట్, దట్ ఈజ్ వాట్ అవర్ థియరీ అనౌన్స్ ట్రూత్ అని చెప్పి అన్నాడు. మేము అటువంటి ఒక సత్యాన్ని, ఏదో అవ్యక్తమైనటువంటి శక్తి ఈ ప్రపంచాన్ని నడిపిస్తుందని చెప్పి మేము తెలుసుకున్నాము అన్నాడండి. సర్ ఆర్థర్ ఎడింగ్టన్ చెప్పినటువంటి మాట ఇది. ఏదో శక్తి ఉందని సైన్స్ కూడా అంగీకరించింది. ఎంతటి వాడైనా అంగీకరించాల్సిందే. కాబట్టి నేను క్షణములో ఏమైనా చేయగలను. నా శక్తిని గుర్తిస్తే, నా శక్తిని ఎవరైతే గుర్తిస్తారో వారందరికీ కూడా పరమానందాన్ని అందిస్తాను, సకల సౌకల్యాన్ని కూడా కలిగిస్తాను, గొప్ప ఆనందాన్ని అనుభవింపజేస్తాను. ఇది నా శక్తి అనుకోకుండా వాడు అహంకారముతో, అజ్ఞానముతో ఇదంతా నా శక్తి అని ఎవడైనా అనుకున్నాడా వాడు అధపాతాళానికి వెళ్ళిపోతాడు. వాడికి సకలము ఉండి కూడా ఏమీ లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అని చెప్పింది అమ్మ.
మనలో ఎవరిలోనైనా ఏ వైభవం అయినా ఉందంటే, ఏ పదవైనా, అధికారమైనా, తెలివితేటలైనా, జ్ఞానమైనా, భక్తి అయినా, ఏ గుణాలైనా ఉన్నాయన్నా, లేదా ఏ వనరులు ఉన్నాయన్నా, శారీరక, మానసిక, ఆర్థిక, ఆధ్యాత్మిక ఏ వైభవాలు మన దగ్గర ఉన్నాయన్నా, దీనన్నిటికీ కారణం ఎవరు? అమ్మ. ఆ అమ్మ యొక్క శక్తి వల్లే ఇవన్నీ నాకు వచ్చాయి తప్ప ఇది నా శక్తి కాదు. నిమిత్త మాత్రం భవసవ్య సాచి అని ఎవరైతే అనుకుంటారో, ఎల్లప్పుడూ అమ్మ యొక్క శక్తిని గుర్తిరిగి ముకులిత హస్తాలతో ప్రార్థన చేస్తూ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటారో, వారిని ఇంకా 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 ముందుకు తీసుకొని త్రిలోక పూజనీయుడిగా గొప్ప స్థానంలో కూర్చోబెడతాను. అలా కాకుండా ఇదంతా నా శక్తే అని అనుకున్నారనుకోండి, ఏమయ్యారో మనం చూసాం కదా. హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు, శిశుపాలుడు, దంతావక్తుడు, వీళ్ళందరూ కూడా ఏమయ్యారు? గార్ధబణీశ్వరుడు, వీళ్ళందరూ మనం చూసాం. మధువు, కైటబులు, వీళ్ళందరూ కూడా చూసాం. మధు కైటబులు కూడా చూసాం. వీళ్ళందరూ కూడా ఇదంతా నా శక్తి అనుకున్నారు. అమ్మ శక్తిని గుర్తించలేకపోయారు, సర్వనాశనం అయిపోయారు. కాబట్టి నా శక్తిని ఎవరు గుర్తిస్తారో వారందరిపైన నా అనుగ్రహం ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. ఇక నుంచి మీ సృష్టిని మీరు చెయ్యండి అని చెప్పి అమ్మవారికి తన శక్తిని చెప్పి సృష్టిని ప్రారంభించండి నాయన అని చెప్పి ఆజ్ఞాపించింది. ఇప్పుడు వాళ్ళు మరలా చూసుకుంటూ ఉండిపోయారమ్మా, సృష్టిని అయితే చేయమన్నావు కానీ ఎలా చెయ్యాలో మాకు అర్థం కావట్లేదంటే, ఓహో నిజమే కదా, మీ దగ్గర ఉన్నటువంటి త్రిమాతల్ని నాలోకి తీసేసుకున్నాను కదా కల్పానంతరము, మరలా మీ శక్తుల్ని మీకు ఇస్తున్నాను అని చెప్పి అమ్మ బ్రహ్మదేవుని పిలిచింది. బ్రహ్మదేవ ఇటురా అని చెప్పి బ్రహ్మదేవుని దగ్గరకంటూ పిలిచి తన నుంచి ఒక దివ్యమైనటువంటి దేదీప్యమానమైన ఒక శక్తిని సృష్టించింది. ఆవిడే సరస్వతీదేవి. ఆ సరస్వతిని సృష్టించి, బ్రహ్మదేవ ఇక నుంచి ఇది నా యొక్క శక్తిని నీకు ఇస్తున్నాను. ఈ శక్తి ఉండడం వల్ల నీవు సృష్టిని చేయగలుగుతావు. ఈ శక్తి లేకపోతే నీవు సృష్టిని చేయలేవు. కాబట్టి ఇదిగో ఈ శక్తిని నీకు ఇస్తున్నాను. తెల్లని వస్త్రాలు ధరించి కచ్చెపినటువంటి వీణను పట్టుకొని తెల్లని తామర పువ్వుపై ఆ అమ్మ అక్కడికి వచ్చింది. ఆ అమ్మని బ్రహ్మదేవుడికి ఇచ్చి అమ్మ దగ్గరుండి వివాహం జరిపించింది మాట. ఒకసారి గట్టిగా కరతాళధ్వనులు చేయండి. ఆ తర్వాత పరమేశ్వరుని పిలిచింది. పరమేశ్వర ఇటురా అని పిలిచి తన దేహం నుంచి మరొక శక్తిని తీసుకుని బయటకు వచ్చింది. ఎవరా శక్తి? కాళికామాతను సృష్టించింది. ఇదిగో పరమేశ్వర, ఇక్కడి నుంచి ఈవిడ నీకు అర్ధనారీశ్వర స్వరూపంగా నీలోనే ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంటుంది. నీకు ఆవిడికి నాకు అభేదము. కాబట్టి ఈవిడి ద్వారా అనేక కార్యక్రమాలు చేసి ఈ సృష్టిని అభివృద్ధి చేయండి అనుకుంటూ ఆ యొక్క మహాకాళీ స్వరూపాన్ని పరమేశ్వరుడికి ఇచ్చి అమ్మ దగ్గరుండి వివాహము చేసింది. కరతాళధ్వనులు చేయండి. అదే విధముగా ఇప్పుడు విష్ణుమూర్తిని పిలిచింది. విష్ణుమూర్తిని పిలిచి తన దివ్యమైనటువంటి దేహం నుంచి మరొక శక్తిని బయటకు తీసుకుని వచ్చింది. ఎవరా శక్తి? మహాలక్ష్మి. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం అంటూ మనం అమ్మను ప్రార్థన చేస్తాం కదా. అటువంటి ఆ అమ్మని తన నుంచి తీసుకుని వచ్చి, నారాయణ ఇక నుంచి ఈ యొక్క శక్తి నీ దగ్గర ఉంటుంది. ఈవిడి ద్వారా ఈ లోకాలకి కావాల్సినటువంటి పోషణ భారాన్ని అంతా కూడా వహించి మానవులకి వారి భక్తిని చూసి, వారి యొక్క ప్రార్థనను చూసి, వారికి ఎప్పుడెప్పుడు ఏమిటి కావాలో వాటన్నింటిని కూడా అనుగ్రహించి సృష్టిని అభివృద్ధి చెయ్యండి. ఈవిడ నీ వక్షస్థలంపై ఎల్లప్పుడూ కూడా ఉంటుంది అని చెప్పి అమ్మ అనుగ్రహించి త్రిమూర్తులు ముగ్గురికి కూడా త్రిమాతల ముగ్గురినిచ్చి అమ్మ వివాహం జరిపించింది. అలా వివాహం జరిపించిన తర్వాత శివకేశవులిద్దరికీ అభేదము. నాయన శివుడు, విష్ణువు, నేను మన ముగ్గురం కూడా ఒక్కటే. ఎవరైనా శివుడు గొప్పవాడు, విష్ణువు గొప్పవాడు కాదంటే వాడికంటే పెద్ద మూర్ఖుడు ఇంకొకడు లేడని అర్థం. ఇంకొకటి ఎవరైనా విష్ణువే గొప్పవాడు, శివుడు గొప్పవాడు కాదు అన్నాడంటే వాడు కూడా మూర్ఖుడే. కాబట్టి అటువంటి వారితో వాళ్ళకి తగిన బుద్ధి వచ్చేలాగా చేయండి. శివకేశవులకి అభేదం, మీరు నేను మనందరం కూడా ఒక్కటే అన్నటువంటి ఈ యొక్క సత్యాన్ని లోకానికి చాటి చెప్పండి అని చెప్పి వాగ్బీజాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చింది. ఐం అన్నటువంటి వాగ్బీజాన్ని బ్రహ్మదేవుడికి ఇచ్చి సృష్టిని ప్రారంభించమంది. కామరాజ బీజాన్ని విష్ణువుకి ఇచ్చింది. క్లీం అన్నటువంటి కామరాజ బీజాన్ని ఇచ్చింది. ఇంకా మాయా బీజాన్ని శివుడికి ఇచ్చింది. దాన్ని శ్రీం లేదా హ్రీం అన్నారు. హ్రీం అన్న, శ్రీం అన్న మాయాబీజం అని చెప్పి అర్థం అన్నమాట. ఈ 3 బీజాలని కూడా ఇచ్చి ఇక నుంచి మీరు వెళ్ళి
మీ యొక్క సృష్టిని ప్రారంభించండి అని చెప్పి అన్నది. ఆవెంతో సంతోషపడి అమ్మని ముకుళిత హస్తాలతో ప్రార్థన చేశారు. అంతే, ఒక్కసారి కళ్ళు మూసి తెరిచేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ అమ్మ లేదు, ఆ ప్రాకారము లేదు, ఆ అంతస్తు లేదు, అక్కడ మణిద్వీపమే లేకుండా అంతర్ధానం అయిపోయింది అన్నమాట. ఒక్కసారి వీళ్ళు ఆశ్చర్యచకితులైపోయి ఇంతవరకు జరిగిందంతా వాస్తవమా కాదా, ఏమిటిదంతా, ఏమైపోయింది ఈ మణిద్వీపం అంతా, చూసినటువంటి ఈ బ్రహ్మాండం అంతా ఏమైపోయింది, ఈ అంతఃపురాలన్నీ కూడా ఏమైపోయినాయి, ఇక్కడ ఉన్నటువంటి నారదాదులందరూ కూడా సప్త ఋషులందరూ కూడా ఏమైపోయారు, ఇవన్నీ కూడా ఏమైపోయాయని చెప్పి ఆశ్చర్యపోతూ ఉంటే బ్రహ్మదేవుడు ఇదంతా కళ, వైష్ణవ మాయ, ఏమిటి ఇదంతా అనుకుంటూ చూస్తూ ఉన్నాడన్నమాట. చూస్తూ ఉంటే అప్పుడు నారాయణుడు చెప్పాడు, నాయనా ఇదంతా కూడా సత్యమే, నువ్వేమి కూడా అనుమానపడక్కర్లే, ఎందుకంటే అమ్మ అయితే అంతర్ధానం అయిపోయింది, కానీ అక్కడ ఉన్నటువంటి ఆ అమృతమైనటువంటి సాగరం మాత్రం అక్కడే ఉంది. ఏదో పూర్వం మనం వచ్చినప్పుడు ఇక్కడ సాగరం ఉంది కదా, అది ఏ సాగరము? అమృత సాగరము, అమృత సముద్రము. ఈ సముద్రం ఇక్కడే ఉంది. ఓహో, సముద్రం ఇక్కడే ఉందంటే ఎంతవరకు జరిగిందంత సత్యమే అనుకున్నాడు బ్రహ్మదేవుడు. అంతేకాదు, అమ్మ మన ముగ్గురికి వివాహం చేసింది కదా, ఈ ముగ్గురిని కూడా మనకి ఇచ్చింది కదా, మరి ఆ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారంటే ఇది సత్యమే కదంటే, ఓహో కరెక్టే, ఇదే ఈ ముగ్గురు కూడా ఇక్కడ ఉన్నారంటే ఇది సత్యమే అనుకున్నాడంట బ్రహ్మదేవుడు. నారాయణుడు చెప్పగా ఇప్పుడు వెంటనే మరలా రివుణ విమానం అక్కడికి వచ్చిందండి. అంతే, మరలా ఆ విమానాన్ని ఎక్కారు. ఆ విమానము నేరుగా మరలా వెళ్ళి ఆ లోకాలన్నీ కూడా దాటుకుంటూ మరలా తీసుకుని వాయువేగముతో ఎక్కడైతే మధు కైటభ సంహారము జరిగిందో అక్కడ కదా వీళ్ళు ముగ్గురు కూడా ఎట్లా ఈ సృష్టిని ప్రారంభించాలి, ఏమి చెయ్యాలి అనుకుంటూ అమ్మని ప్రార్థిస్తే అమ్మ వచ్చి ఈ యొక్క విమానము ద్వారా అనేక కోట్ల మంది ఇంద్రుల్ని, కోట్ల మంది బ్రహ్మల్ని, కోట్ల మంది శివుల్ని, కోట్ల మంది విష్ణుల్ని చూపించి తన స్వధామానికి తీసుకుని వచ్చి ఇదంతా కూడా జరిపించింది కదా. మరలా అక్కడికి తీసుకుని వెళ్ళి అక్కడ వాళ్ళని వదిలిపెడితే అప్పుడు మరలా వాళ్ళకి పంచమహాభూతాలు కనిపించి అమ్మ ఇంకా సృష్టి చేయగలుగుతాము అని అనుకుని సృష్టి చేయడం, పంచమహాభూతాలతో సృష్టిని చేయడం ప్రారంభించారు అని చెప్పి బ్రహ్మదేవుడు నారద మహర్షికి చెప్పారు. ఇది నాయన అమ్మ యొక్క దివ్య శక్తి అంటే అని చెప్పారండి. ఇలా చెప్పేసరికి పరమానంద భరితులయ్యారు. ఎవరు? ఇదంతా కూడా బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడు. నారదుడు ఎవరికి చెప్పారు? వేదవ్యాస మహర్షికి చెప్పాడు. ఎక్కడ చెప్పాడు? హరిద్వారములో గంగా తీరములో చెప్పాడు. ఆ వ్యాసుడు జనమేజయుడికి చెప్పాడు. శౌనికాది మహామునులు సూతుడు శౌనికాది మహామునులకు చెప్పారు. నేను మీ అందరికీ అమ్మ యొక్క దివ్య అనుగ్రహం చేత చెప్పడం జరిగింది. జయబులు ఆది పరాశక్తికి, రాజరాజేశ్వరి మాతకు, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, ఆది పరాశక్తి పాలయమాం, ఆది పరాశక్తి పాలయమాం, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, శ్రీ భువనేశ్వరి రాజరాజేశ్వరి, ఆనందరూపిణి పాలయమాం, పరమానందరూపిణి పాలయమాం, అంబ పరమేశ్వరి అఖిలాండేశ్వరి. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.